మాట్లాడితే ఇల్లు పెళ్లి అని కావాల్సిన రెండే. కుక్కర్ పలావ్ వండించబోతున్నాను మీతో. ఎవరైనా తల్లి కొడుకులకు వంట నేర్పుతుంది, ఇక్కడ కొడుకు తల్లికి వంట నేర్పుతున్నాడు. అది నాకు బిర్యానీ చేయడం రాదురా పెద్దగా. కలిపింది మా పాప నేను చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు మీ కోళ్ళండి గుడ్ మార్నింగ్ భయ్యా, హలో నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే చెప్తాను. మీ ఇద్దరిలో ఎవరు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను కుక్కర్ పలావ్ వండించబోతున్నాను మీతో. ఎలా చేయాలో నేను చెప్తాను, మీరు వండాలి. ఎవరు చెఫ్, ఎవరు అసిస్టెంట్ చెఫ్, ఏంటి తేడా వస్తే అక్క మీదకి ఏంటేద్దామన్నా? అంతేగా అమ్మతో వండిద్దాం. ఎప్పుడు నేను వండుతాను కదా, ఇప్పుడు అమ్మతో వండిద్దాం. నిజమే అమ్మ, నువ్వు వండమ్మా. నేను చెప్తాను, నువ్వు వండు. కాదు, షాప్కి మొన్న ఎవరో వచ్చి వంట చేయమని అడిగింది నిన్న. వీడియో చేయండి. మరి అందుకని కుకింగ్ వీడియో చేయి. తిప్పుతాను నేను చెప్తానమ్మా ఎలా చేయాలి, నేను చెప్తాను, మీరు చేయండి మిగిలింది. వంట చేసి చెప్తాను, నువ్వు చేసేయి. ఇప్పుడు దాంట్లో కావాల్సినవి చెప్తాను. ఫస్ట్ చికెన్ యాజ్ యూజువల్ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చికెన్ కావాలి చికెన్, మటన్ కావాలంటే మటన్, ప్రాన్ కావాలంటే ప్రాన్, ఏది కావాలంటే వేసుకోవచ్చు. ఆ లైట్లు వేసినా ఇంతేనమ్మా మన లైటింగ్ మన ఇంట్లో. అందుకే ఇల్లు కొనమన్నాను. ఒక దానివే బాబు, మాట్లాడితే ఇల్లు పెళ్లి అని. కావాల్సిన రెండే. ఫస్ట్ ఇల్లు కొనేద్దాం, పెళ్లి చేసేద్దాం. నాకు కావాల్సింది అదే వద్దు, నాకు ఏం వద్దు నీ గురించి. మా బావ పడుతున్నాడు సరిపోదు, అటుపక్కన మా బావ పడుతున్నాడు సరిపోదు. పడాలి కదా. ఇది పెళ్లి దాకా వస్తాను పిన్ని, తనకు మానేస్తాను పిన్ని. మా మరదలు రానిస్తారు. అక్కల తర్వాతే మరదళ్ళు రానిస్తారు. ఇప్పుడు గంటేతను అవసరమైతే వాళ్ళే. నాకు కళ, మా వహి బలి పెళ్లి కళ ఒకటి ఉండిపోయింది. ఇల్లు ఫస్ట్ ఇల్లు కావాలి నాకు. ఇల్లు కోడల్ని కొత్త ఇంట్లోకి తీసుకెళ్లాలన్న ఒక ఇది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా ఆశలు కోరికలు ఉన్నాయి. మీకేమో కదా, నాకుంది వహి, నిజంగా ఉంది. నువ్వు గెలికి వెళ్ళిపోతావు ఇప్పుడు. ఇదేం మమ్మల్ని టార్చర్ పెడుతుంది ఇప్పుడు, పెళ్లి ఇల్లు అని. అక్క ఇల్లు కొన్నాం, కానీ నాకంటూ ఒక పిచ్చి లేదో కొనేది చాలా కాదు. మంచి ఇల్లు కొన్నాం, కొంచెం లేట్ అయినా. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. మీరేమో సరేలేదండి. ఇప్పుడు వెళ్తే నెతుకు నేను ఉంటున్నాను, మీరు ఉంటున్నారు ఇక్కడ. ఎవరుంటేను నువ్వు నెతికేది వేరు, మేము నెతికేది. ఓకే. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏమో ఉల్లిపాయలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చికెన్ చాలు. రైస్ కూడా కావాలి. మామూలు రైస్తో ఉండేద్దాం మనం. పచ్చిమిర్చి నీకే తెలియాలి. తీయండి. ఈగలు ఇక్కడ కూడా ఈగలు, ఇంట్లో కూడా ఈగలు. ఏంటి ఇప్పుడు ఏదో మొన్న ఆషాఢ మాసమో ఏదో అన్నాడు చిన్న, ఈగలు ఎక్కువ ఉంటాయని. అదేనా ఆ మాసమేనా ఇప్పుడు జరిగేది? కాదురా, అప్పుడు మామిడికాయ రోజులు కదా అలాగే ఉంటాయి. తర్వాత ఏమో తాటికాయ రోజులు వస్తాయి. మొన్న చిన్న ఇష్యూ జరిగింది. నిజంగా ఆయన చాలా మంచి ఆయన. మన షాప్లో అమ్మ ఇది చెప్పకూడదు మీకు, అయినా సరే చెప్తున్నాను. పచ్చడి ప్యాక్ చేస్తుంటే అమ్మా, వంకాయ పచ్చడి ప్యాక్ చేస్తున్నారు ఎవరో. ప్యాక్ చేస్తున్నప్పుడు కవర్లో దూరేసింది. అది నొక్కుతున్నప్పుడు కరెక్ట్గా అక్కడ పడిపోయింది. పచ్చళ్ళలోకి వెళ్ళలేదు, పచ్చళ్ళలో పడిలేగైతే పీసులు అయిపోద్ది. అక్కడ ఆగిపోయింది. ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. వేరే వాళ్ళు అయితే కేకలు వేసేస్తారు. ఆయన మళ్ళీ వీడి చేతికి వచ్చింది. అది వీడి చేతికి కాదు, అవి చేసినప్పుడు చూడాలిగా. అది ఇలా నొక్కుతారు కదా అక్క, అది ఎప్పుడు దూరిపోయింది. ఆయన ఏమంటే సారీ అండి అసలు అది ఇది అంటే, పర్లేదులే అమ్మా, పొరపాట్లు జరుగుతాయి, మీరు ఏమన్నా కావాలని ఈగ తీసుకెళ్ళి వేస్తారేంటి చాలా వెంటనే తీసేసి పాడేసి కొత్తది ఇచ్చాం. పెద్ద ఓకే. ఉల్లిపాయలు ఇదిగోండి, ఉల్లిపాయలు పొడుగ్గా చేయండి అమ్మా. టమాటాలు ఒక 2 టమాటాలు, చిన్న టమాటాలు. వెయ్యి. కేజీ చికెన్కి ఎన్ని వేస్తాం? 3-4 వెయ్యి. 3 వెయ్యి చాలు. గ్రేవీ వస్తుంది. టమాటాలు 4 టమాటాలు, 2 టమాటాలు చిన్నవి చేయి, 2 టమాటాలు పెద్ద ముక్కలు చేయి. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాలి, చెప్తాను. మిక్సీ పట్టాలి. పచ్చిమిరపకాయలు చాలు, ఘాటు ఎక్కువైపోద్ది. ఎందుకంటే అందులో కూడా వేద్దాం. ఒక 4 పచ్చిమిరపకాయలు పేస్ట్ కాకుండా అందులో కూడా వేద్దాం. కట్ చేసేయండి. మొన్న ముదినేపల్లి నుంచి
ఒక ఆవిడ వచ్చారనమాట. ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారంట. ఆవిడ నర్స్ కింద 2 సార్లు వచ్చింది ఆవిడ. ఫస్ట్ టైం వచ్చారు. అసలు చాలా ఇంకా అసలు అయ్యి బాబు మీ వీడియోలు చాలా బాగా చూస్తామండి మేము అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని ఆవిడ వచ్చారు ఫస్ట్ టైం. వచ్చి ఫోటోలు అవి దిగి పచ్చళ్ళు అవి తీసుకుని స్వీట్స్ తీసుకుని వెళ్ళారు. అయిపోయింది. మీరు ఎప్పుడు వచ్చినా సరే ముదిరేపల్లి రావాలి, మా ఇంటికి రావాలి, నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో చేస్తాను, ఎవరిని అడిగినా సరే చెప్తారు నా గురించి అని చెప్పాను. తర్వాత అది అయిపోయింది. మళ్ళీ 2వ సారి వచ్చారు మొన్న ఒక 4-5 రోజులు వద్దనమాట. వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చింది ఈసారి. నేను షాప్లోకి వెళ్ళా, ఇటువైపు నుంచి చూస్తున్నాను, కిచెన్ కాడ నుంచి వచ్చి కిటికీలో చూస్తున్నాను. కరెక్ట్గా ఆవిడ వచ్చి ఇవి తీసుకుంటున్నారు. మీరా అండి అన్నాను. అంటే అవునండి అడుగుతున్నానండి, ఇప్పుడే వెనకాల ఉన్నారని అంటున్నారు, మా పాప అండి అని చెప్పేసి అంది. అమ్మ అంటే వెళ్ళిపోయేటప్పుడు మా పాపని అని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు మీ కోళ్ళండి ఇంకోటి తెలుసా నేనేమన్నాను, రే ఫోన్ నెంబర్ తీసుకోవడం మన ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయి చెప్పేసి అమెరికన్ ఫోన్ నెంబర్ తీసుకోమన్నాను. ఆవిడ ఫోన్ నెంబర్ ఇంగిచ్చి వెళ్ళింది. ఆవిడ చేసామంటవా చిన్న కోళ్ళ పెద్ద కోళ్ళ కోళ్ళండి ఆవిడ, మీ కోళ్ళండి ఇవిడ అని అనుకుంటే అది ఆమె పాప సిగ్గుపడిపోయింది. ఆవిడ ఎందుకని అనేసారు ఆవిడ వెళ్ళేది అప్పుడు. ఇంకా సంబంధాలు వచ్చేస్తున్నాయి. ఎవరు చెయ్యాలో ముందు ఎవరు చేయాలి ముందు వలిగడి చేసాను. పగిలిపోద్ది మరి మొహం పగిలిపోద్ది. వారంలో చేద్దాం. ఇది కుక్కర్ కుకింగ్ వీడియోనా నా పెళ్లి సంబంధాల వీడియో నాకేం అర్థం కావట్లేదు. ఇది ఏంటనుకుంటున్నావు? పాము కాటేస్తే ఇలా నిజం నేను చూసాను ఇన్స్టాగ్రామ్ రీల్లో. ఇదిగో 2 కొర్రలు. ఒకప్పుడు మా చిన్నప్పుడు బీరకాయ ఆకుల మీద ఇలా చారు కింద పాముల్లా పిల్లల్లా ఉండే అనమాట. ఇంకేముంది బీరకాయలు తినకూడదు, పాము కాటేసేసింది, చెట్టంతా విషం వచ్చేద్దాని. అప్పుడు ఏం చేస్తారు లారీలు దిమ్మరపోసి పడేసేవారన్న బీరకాయలు. అలా ఉంది నువ్వు చెప్పి. నిజమే. ఇదిగో పాము కొర్రలుగా కాట్లాగా. నిజం కాదంటా వండేచ్చంటావా అక్క? ఇప్పుడు ఏం చేస్తావంటే పుదీనా కొత్తిమీర మిక్సీలో వేసి మిక్సీ జార్లో ఒక గుప్పుడు పుదీనా గుప్పుడు కొత్తిమీర కొంచెం అటు ఇటు అయినా పర్లేదులే. పచ్చిమిరపకాయలు వేయి. ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయమ్మా, మరి ఇన్ని వేసేస్తున్నావు. దాంట్లో వేసినట్టుంది. అదో అక్కడ ఒక 4 పెట్టాను ఇక్కడ కూరలోకి, అదే అందులోకి. అంటే మామూలుగా ఇవేమో పేస్ట్ కి ఏమంటున్నాడు, పేస్ట్ కోసం ఈ 4 గంటలు వేసి ఇంకోటి వేసినా పర్లేదు కావాలి. వద్దులే చాలు. ఓకే మిక్సీ పట్టేదాన్ని చాలు అంతే. కరెంట్ లేదేంటి? కరెంట్ లేదా? కరెంట్ పోయి. సరే కరెంట్ వచ్చాక చేద్దాం. కరెంట్ వచ్చింది, వేసేయి. ఫలావ్ చేసుకున్నాం అంటే మీరు టీలే గీలే అంటారేంటి? తెలుసా? అయితే అవుతే టీ ఏమైపోద్దమ్మా టీ తాకపోతే? అలవాట్రా. ఏమవుద్ది చెప్పు? టీ తాకపోతే ఏమవుతుంది? అదిగో అది మీ హెల్యూజినేషన్. అది ఒరిజినల్ కాదు. అది తలనొప్పి వచ్చేద్దా టీ తాగితే? తాకపోతే అదొక ఇది. నాకులాగా ఎవరు ఉండరు గైస్. ఒక టీ అలవాటు లేదు, ఒక మందు అలవాటు లేదు, ఒక సిగరెట్ అలవాటు లేదు, ఒక అలవాటు మాత్రం ఉంది. నిద్రపోయే అలవాట కాదు, నాన్ వెజ్ ఈ పలావులు బిర్యానీలు తినే అలవాటు. అది అన్నట్లుగా వరస్ట్ అలవాటు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నిజమే. టీ అంటే ఎంత తగ్గిపోద్ది, అది ఎంత తగ్గుద్ది, అది కూడా తగ్గించాలి. టీ పెట్టేసుకున్నారా? తాగండి. ఇప్పుడు పోయి గ్యాస్ వెలిగించావా? నీళ్ళు మరగబెడుతున్నారా? వెరైటీ కుక్కరు. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె అయినా దాంట్లో మీరు ఎంత సరిపడే నూనె వేస్తారో అయింది. నేను ఆపుతాను మధ్యలో. నేను నూనె తిన్నా, అదే అసలు చూద్దాం మీరు ఎంత నూనె వేసేస్తారా అని. నూనె ఎంత వేసేస్తాను అంత వేసేస్తాను అని నీళ్ళతో వండి అలా. నేను పొద్దున అలాగే చికెన్ ఫ్రై చేశాను, చెత్తలా ఉందంటే ఇట్లు ఎంత వేసాను నూనె. ఎవరు తిట్టారు? నానా తమ్ముడు ఇట్లు. ఇగో ఎంత ఉంటే పొద్దున్న కుమారికి ఇచ్చేసాను. టేస్ట్ ఇంపార్టెంట్ కాదు. లేవు లేకపోయినాయి. ఆయిల్ వేయండి. నెయ్యి ఉందమ్మా మన దగ్గర? నెయ్యి వేయండి. అబ్బా ఎంత బాగుంది నెయ్యి. 1 2 3 కొంచెం నూనె వేయక్క, ఎందుకంటే మళ్ళీ ఉల్లిపాయలు ఉన్నాయి మన దగ్గర. చాలు చాలు చాలు. ఐస్ మీకు ఎంత నూనె కావాలో అంత వేసుకోండి మీరు. నూనె నెయ్యి
అది అది అంతా ఎంత అని కాదు, కొంచెం వేడి ఎక్కాక ఉల్లిపాయలు వేసాక. ఇది కేజీ కన్నా ఎక్కువే అమ్మ చికెన్. చూడు ఒకసారి బరువు. ఫస్ట్ వేసేద్దాం, అన్నీ వేసేద్దాం. అమ్మో ఎవరున్నాయి? ఒకసారి పుదీనా అది ఇలా మిక్సీ పట్టి చేసే ఒకసారి చూడు కుక్కర్లో ఎప్పుడు అదే ఇది ఏంటో నాకు తెలియదు కానీ కుక్కర్ పలావ్ అప్పుడు చేసేడే చాలా బాగా చేసాడే. మళ్ళీ ఇప్పుడు కూడా బాగుంటుంది అమ్మ, ఇప్పుడు కూడా బాగుంటుంది. చాలా బాగుంది. అప్పుడు ఎంత చేయలేదు, అరకేజీ బాగుంటుంది. చాలా బాగుంది. అప్పుడు కన్ఫ్యూజ్ చేసేసావమ్మా నన్ను, కంగారు పెట్టేసావు. ఆ మసాలా సరుకులు వేయకుండా ఉల్లిపాయలు వేసేసానేంటమ్మా నేను. దా ఇవ్వు మసాలా సరుకులు. అయ్యా ఏ పర్లేదు, ఇప్పుడు వేసేద్దాం లేదా. త్వరగతి వెయ్యమ్మా ఒక 2-3 వేసే, అలా వేసే చేతికి దొరికినాయి లైట్గా. లవం మొగ్గలు. ఏ యాలిక్కాయలు బాగాలేదమ్మా, మన షాప్లో ఉన్నాయిగా తెప్పించు. 4 చాలు. 3 చెక్క. ఇది కొంచెం వెయ్యి అంతే, ఇంకేంది వద్దు. సరుకు వేసావా? చెక్క వేసాను. మిరియాలు వద్దు. ఇంకేమొద్దు. యాలిక్కలు మరీ తక్కువ వేసినట్టున్నాం. చాలు. మసాలాలు వేసుకోవాలి గైస్. మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలా వేసేసి పలావ్ ఆకుంటే అది కూడా ఇయ్యమ్మా. ఆనియన్స్ మంచి పింక్ కలర్లో వచ్చినాయి. టమాటాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత టమాటాలు వేద్దాం. ఓకే గైస్, అయితే చిన్న టమాటాలు వేయాలి ఫస్ట్. పెద్ద టమాటాలు ఇప్పుడు కాదు. ఇదిగో చిన్న టమాటాలు వేసేస్తున్నాను. ఈ చిన్న టమాటాలు పెద్ద టమాటాలు నేను మా ప్రవీణ్ చౌదరి దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆడు చెప్పాడు ఇదంట గ్రేవీ కోసం అంట, అది పెద్ద ఏమో కొంచెం స్టైల్ కోసం అంట. ఆడిది విజయవాడే. 3 స్పూన్లు వేయమ్మ అల్లం వెల్లిపాయ పేస్ట్. వేసే పర్లేదు. 1 2 చాలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన వచ్చేదాకా, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం గైస్. ఎంత లోతుందే బాబు ఈ కుక్కరి. ఈజీగా 5 కేజీలు ఉడుకుద్దాం ఇందులో. అమ్మ చూడు పచ్చివాసన పోయిందా? కొంచెం పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నది ఉంది చూసావా, అది వేసేయాలమ్మా. వేసి అందులో కొంచెం వాటర్ వేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అందులో కొంచెం వాటర్ వేసి తీసేయమ్మా. అందులో కొంచెం వాటర్ వేసి అది కూడా వేసి కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇందులో. అమ్మ కాలిపోతుంది అది, అందులో ఉంచేస్తున్నాం. సాల్ట్ అయ్యి ఇందులో. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచు. చాలు మళ్ళీ వేద్దాంలే. ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేస్తాం కాబట్టి చికెన్ కూడా సాల్ట్ పడుతుందని వేసాం. కలుపు. ఎవరైనా తల్లి కొడుకులకు వంట నేర్పుతుంది, ఇక్కడ కొడుకు తల్లికి వంట నేర్పుతున్నాడు. అది బిర్యానీ చేయడం రాదురా పెద్దగా. మామూలుగా అయితే మీ ముస్లిమ్స్ బిర్యానీ బాగుంటది కదా ఇది అంటారు. మనకు అసలు బిర్యానీ చేయడమే రాదు. అమ్మగారి ఇంటికి వచ్చేదాన్ని, దాని దగ్గర చిన్నప్పటి నుంచి నానేమో పెళ్ళైన కానీ తినరు. అమ్మగారి ఇంటికి వచ్చేసి అమ్మ వదిలిలో ఉండే తినేసేది అనమాట. మూడికి ఇష్టం అనుకో వండుతాము, ఆయన గారు తినరు కాబట్టి నాకు అలవాటు అవ్వలేదు. వేసే అమ్మ చికెన్ వేసే ఉండు నీ చేస్తే వేస్తాను. ఓ చికెన్ వేసేసి ఇప్పుడు నీట్గా కలిపి. హైదరాబాద్లో చికెన్ ఏం వండలేదే. పాలకూర రైస్ చేసాం. చికెన్ ఫ్రై ఏదో చేసాం. అవును ఆడు గొప్పగా చేశాడు, బాగా చేశాడు, చాలా బాగా గొప్పగా చేశాడు. బొక్కలా కాదు గొప్పగా బాగా చేశాడు. పాలకూర రైస్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. పాలకూర రైస్ అందులో వాటర్ అంతా వేసి ఉడికిపోవాలమ్మా కంప్లీట్గా మొక్క. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసేద్దామమ్మా. ఈ మూల ఒకటి ఉంది చూడు, ఈ మూల ఒకటి ఉంది చూడు, అది కూడా కలిపే. కారం కూడా వేయమ్మా.
ఎక్కువ వేయకు, లైట్గా వెయ్యి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ అయ్యి వేసాం కదా. గాయస్ కారం మన పల్లెటూరు పచ్చళ్ళ కారం ఎవరికన్నా కావాలంటే www.pallettoorupachalla.comకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. కొడుకెళ్ళారు కదా మన షాప్ లోని, అందరూ వచ్చి చాలా బాగుందండి కారం అయితే మాత్రం అని చెప్పారా? మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళారు. అది ఆర్డర్ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర కారం చాలా రోజులు వస్తుంది. ఇప్పుడు బయట మామూలు వేరే వేరే బ్రాండ్ కారాలు ఉంటాయి కదా, అవి మీరు తక్కువ స్పైసీ ఉండడంతో ఎక్కువ వేసుకుంటారు. ఇది అలా కాదు, ఎక్కువ స్పైసీ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకున్నా చాలా రోజులు వస్తుంది మీకు కారం. ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను చూడండి, అది తీసుకెళ్ళి మీరు గూగుల్లో కొడితే అక్కడ మనది వచ్చేస్తుంది. అక్కడ నా ఫోటో కూడా ఉంటుంది, అందులోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. కారం వేసాక కొంచెం పసుపు వేసాము, ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేద్దాము. ఎక్కువ వద్దు, 2 స్పూన్ తిన్నాము. చూడండి ఏమంటాం, జస్ట్ ఫ్లేవర్ కోసం, ఎందుకంటే ఘాట్ ఆల్రెడీ ఉంటుంది. ఇంకొంచెం చిట్టుకుడు, అమ్మో చాలా అయితే అక్క, కలిపే ఒక దెబ్బ. మనం 4 గ్లాసులు రైస్ తీసుకున్నాం. మామూలుగా అయితే 8 గ్లాసులు వాటర్ వేయాలి, కాకపోతే మన చికెన్లో ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట. అందుకనే మేము 1 గ్లాస్ తగ్గించాం. మీరు చూసుకుని వేసుకోండి. ప్రస్తుతం ఆ వాటర్ వేసామా ముందు 7 గ్లాసులా? 7 గ్లాసులు. నెక్స్ట్ 4 గ్లాసులు రైస్ కూడా వేసేయండి. పెద్ద మంట పెట్టండి. పుదీనా నచ్చదమ్మా నాకు. మంచిది, తింటే ఆరోగ్యాన్ని తినాలి, ఇది బాగుంటుంది కదరా. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం అయితే వేసేసుకో. ఇంకా తిన్నా వేసామ్మా ఒక పూటకి. బాగుంటది పుదీనా, మంచిది తినాలి. కొత్తిమీర, ఉప్పు, పుది అది కావాలి. ఉప్పు కొత్తిమీర కావాలి. ఉప్పు కూడా అయ్యి, ఉప్పు ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకోండి, మనకి ఎంత కావాలితే అంత. చూస్తావా? కాలిపోయింది, వచ్చిందా? కిందే ఉడిగిపోయింది సగం. బట్టల మీద వేసుకోండి మాత్రం ఉండవురా బాబా. మనం వాళ్ళ వేసావు, నేనేం చేయను. నేను బాగానే వేసాను. సరే 2 స్పూన్లు చాలు. రైస్ వేసి ఇంకా వేయడానికి అవ్వదమ్మా, ఇప్పుడు వేసి మళ్ళీ రైస్లోకి కూడా కావాలి చూడు. రైస్ కడిగేసుకుని రైస్ వేసేద్దాం ఇప్పుడు ఇందులోకి. అమ్మా ఇంకా నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం వేయట్లేదు, ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను కాబట్టి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈసారి చాలా సీరియస్ డైట్ అమ్మా. అంటే డైట్ అంటే నేను చెప్తాను, నేను అంటే అడ్డమైన గడ్డి ఏది పడి తినేసే ఉన్నమ్మా. ఎంత కావాలో అంతే తింటున్నాను ఇప్పుడు. తినేసినా దాని దగ్గర కష్టపడాలి, పడుకోకూడదు ఎక్కువసేపు. పడుకుంటున్నానా? పడుకోమని. ఓకే ఇప్పుడు టాపిక్లు ఎందుకులే. సారీకి నేను అమ్మ బావేంటమ్మి చిక్కిపోయాడు ఆనందం పొంగిపోతుంది అడిగి. ఓ ఎవరైనా మన కష్టాన్ని గుర్తు చేస్తే మళ్ళీ మొదలెట్టుతాడేమో వాడు. చేసేస్తున్నాడమ్మి చాలా బాగా చేస్తున్నాడు డైట్ అంటున్నాడు. ఇద్దరు మామూలుగా ఉండదు. రైస్ కలిపేసాం కాబట్టి కొంచెం కొత్తిమీర వేద్దామా? అమ్మాయి కొత్తిమీర కాడలతో ఉందమ్మా. అందరితో కట్ చేద్దాం. ఎంత లావు వేసేసారు ఎవరు? నేను వేసా. కట్ చేసి చేతి తీరిపోయి అంతే చాలులే. చాలు, మూత విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు మనం టమాటాలు అన్నీ వేసేసాం కదా, ఏం వద్దమ్మా ఇంకా. ఇది న్యాచురల్ సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హెవీ మసాలాలు లేకుండా. విజిల్ ఇక్కడే ఉందిలే, ఒక 2 విజిల్లు. లేదు మీకు డౌట్ వస్తే 3. కుక్కర్ తొందరగా వచ్చేస్తుంది. మామూలుగా అయితే మా ఇంట్లో ఉన్న కుక్కర్ 3 విజిల్ వేస్తామమ్మా మేము. మరి వీళ్ళేమో 2 అంటున్నారు. 2 పెట్టి చూద్దాం, బాగుంటే ఉంచుదాం, లేదంటే ఇంకో విజిల్ పెడదాం. ఇప్పుడు పెద్ద విజిల్ పెడతాం. ఇందాక చిన్న విజిల్ ఉంది, ఇప్పుడు పెద్ద విజిల్ పెట్టాం. చూద్దాం. 2 సార్లు కుక్కర్ మూత ఎగిరిందంట విజిల్. అయ్యా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అయ్యిందంటావక్క ఇంతకీ లేదా? విజిల్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమో తెలియదు, కానీ బిస్కెట్ అయింది. ఓ కాలిపోయింది. స్మెల్ అయితే బాగుంది కదా, చాలా బాగుంది. కొంచెం జీడిపప్పులు కూడా వేయాల్సింది మనం. ఎందుకో నీళ్ళు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇదిగో చెమ్మ ఇంకా నీరు ఉంది. కుక్క తేడాగా వేసి మాది దెబ్బడింది, బిస్కెట్ అయింది. హోల్ బాగానే ఉన్నాయి. ఏమైందంటావు? వాటర్ ఉన్నాయి ఇందులో, చెమ్మగా ఉంది. చూడు మరి లాగాను, బాగానే ఉందమ్మా. కింద ఉంటాయంటావా? కొంచెం చెమ్మంది మున్ని, కొంచెంసేపు సిమ్ లో పెట్టి వదిలేద్దాం. అయిపోయింది రైస్ అయితే. ఓకే కొంచెం ఇంక విజిల్ పెట్టద్దు, 5 నిమిషాలు పెట్టేసి వదిలే. ఓకే ఫైనల్గా మన కుక్కర్ బిర్యానీ ఎలాగోలా కుక్కర్ మనకు సహకరించకపోయినా వండేసాం.
చూడడానికి బాగానే ఉంది. అందులోకి పెరుగు చట్నీ వెయ్యమ్మ కొంచెం ప్లేట్లో టేస్ట్ చూడడానికి మీరు కూడా వేసుకోండి. చాలా తొందరగా అయిపోయిందమ్మా, 6 అయిపోయింది. చాలు 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 చాలు. విజిల్ 2 సార్లు ఎగిరింది. విజిల్ 2 సార్లు ఎగిరినా ఏం అవ్వలేదంటే అదృష్టవంతులు మనం. మూత ఎగిరిపోయింది అనుకున్నాను. ఓ టేస్ట్ చూద్దాం. నాకు ఇలాగా చెమ్మ చెమ్మగా ముద్దగా ఉంటే ఇష్టం. ఇష్టమా? మ్మ్. నాన్నలకి తింటారు, చిన్నానికి అంతే మెత్తగా ఉండాలి. అదేంటి? ఓ నాది నేను తిని చెప్పుకుంటే బాగోదు, వాళ్ళు చెప్తారు. ఓకే అమ్మా తినండి జాగ్రత్తగా. తింటున్నా, కాలిపోతుంది. వేడిగా ఉంది వహి. ఏంటి ఏం ఎక్స్ప్రెషన్ లేదు? బాగుంది వహి. నిజం చెప్పండి, నిజంగా టేస్ట్ నిజం. కమ్మగా ఉంది. మసాలాలు అవి పెద్దగా లేవు, లేవు. కమ్మగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. మనం వండేది వేరే, ఇది వేరే. నా మీద 1000 రెట్లు బెటర్ పోయి ఇలా వండి బెటర్ వచ్చినాడు అలా. నీతో కంపేర్ చేసుకోకమ్మా, పెళ్లి చేసి నీకు రాదు అసలు. నువ్వే వండాలి మా ఓ అమ్మ. ఊరుకో. రాదని చూసా మొత్తం తీసి పడేసాడు, ఏదో వండమన్నది పెద్ద అదోలాగా. బాగుంది, చాలా బాగుంది. ఓకే గైస్, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇలాగా సేమ్ ప్రాసెస్. లేడీస్ ఎవరన్నా చూస్తే సాయంత్రం మీ ఆయన మీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి వండేసి పెట్టండి, పాపం వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. వేరు మెట్లు ఎక్కుతూనే అమ్మా మసాలా వాసన వస్తుంది, కొత్తిమీర ఏముండవు. పుదీనా ఏమన్నా కావాలి తిడితే ఎత్తాడమ్మా, ఫోన్ చేయండి. జెప్టో మన ఊర్లో అంటే జెప్టోలు స్విగ్గీ ఇన్స్టామార్ట్లు లేవని అక్కడ ఉంటాయి, పెట్టుకుంటారు వాళ్ళు ఆర్డర్లు. పులావ్ అయితే సూపర్ వచ్చింది మాయ, తప్పకుండా ట్రై చేయండి. మ్యాక్సిమం సేమ్ ఇయే కొలతలతో చేసేసుకోవచ్చు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. వరకు ఉంటాను మరి. జై హింద్.